ఏలూరు తంగెలముడిలో జాతర పండుగ భక్తి వైభవంగా సాగింది. 90 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో అంకమ్మ తల్లి, గంగానమ్మ తల్లి, పోతురాజు బాబు విగ్రహాలతో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ముగింపు సందర్భంగా అమ్మవారిని అన్నపూర్ణేశ్వరిగా భావించి మహాకుంభం పోసి నివేదనలు సమర్పించారు. రేపు జరగనున్న కొర్లబండి ఊరేగింపుతో అమ్మవారి భక్తులకు దర్శనమివ్వనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని జాతరను ఘనంగా నిర్వహించారు. మరి ఇప్పుడు ఈ యొక్క తంగినమూడి జాతర మహోత్సవం ఈరోజు కొమ్మం పోయిట కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతున్న పద్ధతులు జరిగాయి. అదేవిధంగా రేపు ఎంతో వైభవపేతంగా కొర్లబండి ఉత్సవం జరుగుతుంది. ఇక్కడ కొర్లబండిని అయితే మనం చూసుకోవచ్చు. మరి యొక్క కొర్లబండి కార్యక్రమంలో పంబల వ్యక్తి తగ్గకు చెందినటువంటి అమ్మవారి రూపంలో కూర్చోబెట్టి దర్శనం చేసుకునే విధంగా మరి ఏలూరు నగరం అంతా ఊరేగించి చివరకు ముగింపు కార్యక్రమం చేస్తారు. దాని మీద అనేక మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలను అడిగి తెలుసుకుందాం. అమ్మ చిన్ని చెప్పండి, ఎట్లా అనిపించింది మీ యొక్క జాతర మహోత్సవం? చాలా బాగుందండి మా జాతర. ఏలూరుకి ఇది చాలా విశిష్టమైనటువంటి జాతర అండి. నిజంగా 3 నెలలు కూడా అమ్మవారిని మేడల్లో ఉంచి పసుపు కుంకాలతో నిత్యం కూడా పూజించి అమ్మవారిని మేము సాగనంపుతామండి. రేపే అది ఆ ఘట్టం. కొర్లబండి నుంచి ఆ అమ్మవారిని మేము సాగనంపుతామండి. మా ఏలూరు కొలిమేర వరకు అమ్మవారిని మేము సాగనంపుతాం. లక్షలాది మంది వచ్చి, వేలాది మంది భక్తులు, లక్షలాది మంది అందరూ కూడా
ఈ ప్రతి ఒక్కరు కూడా పసుపు కుంకాన్ని ఇచ్చుకొని మా అమ్మవారిని మేము సాగనంపుతామండి. ఏలూరు ప్రజలందరి మీద అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కొర్లబండి విశిష్టత ఏంటంటే ఒకే వేప చెట్టు నుంచి తీసి బండిని మొత్తాన్ని ఒక చిన్న మేకు కూడా లేకుండా అదే వేప చెట్టు దాంతోనే దాన్ని కొర్లబండి అనేది తయారు చేస్తారండి. ఈ కొర్లబండిలో పమ్మలతన కొర్ల అమ్మవారిలాగా వేషధారణ చేసుకొని ఆ కొర్లబండి మీద మా ఏలూరు పొలిమేర వరకు అందరినీ ఆశీర్వదించుకుంటూ వెళ్తారండి. అదేనండి మా ఏలూరు యొక్క జాతర విశిష్టత. ఇది పరిస్థితి. మరి కొర్లబండి విశిష్టతను మరి చిన్నారి బాలిక చక్కగా వివరించి చెప్పింది. అమ్మవారి రూపంలో కొర్లబండిని కూర్చోబెట్టి దర్శనం చేసుకోవటం అది సాంప్రదాయబద్ధంగా జరగటం హిందూ ధార్మిక వ్యవస్థకు మరి అది మొకటంగా తెలియజేసే విధంగా మరి అది కాకుండా 7 సంవత్సరాలకు ఒకసారి వచ్చే విధంగా ఈ కార్యక్రమం జరగడం దేదీప్యమానంగా చెప్పడం జరిగింది. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, వైకే టీవీ, ఏలూరు జిల్లా. చాలా ఫ్రీగా అయింది. చాలా అమ్మవారి దయకరం చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది అండ్ ఏకంగా లేక అమ్మవారి చేసిన కమిటీ మెంబర్స్ కూడా సహకరించి పోలీసులు సహకరించి అందరూ కూడా ప్రశాంతంగా పంపిస్తున్నారు. కుంభం దర్శనం చేసుకున్నారు. అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నారా? బాగుందండి. రేపు జాతర కూడా ఊరేగింపు కూడా ఉంటారా? పాలకొండ నుంచి వచ్చారా? పాల్గొని సంతోషం. ఇది పరిస్థితి. మరి ఏలూరు నగరంలో జరిగినటువంటి తూర్పు వీధి పడమర వీధి ఉత్సవాలతో పాటు తంగినమూడిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క జాతర మహోత్సవం చాలా ఘనంగా జరుగుతుందని చెప్పేసి అయితే భక్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, వైకే టీవీ, ఏలూరు జిల్లా. నుంచి వచ్చారు. ఎలా అనిపించిందమ్మా? ఫీలింగ్ ఎలా అనిపించింది? దర్శనం చేసుకున్నారా? దర్శనం కూడా చాలా బాగా జరిగింది. కుంభం దర్శనం చేసుకున్నారా? చాలా బాగా జరిగింది. ఓకే, ఎలా ఉంది అనిపించిందమ్మా జాతర మహోత్సవం? చాలా బాగుందండి. ఫీలింగ్స్ ఎలా ఉంది? అంటే దగ్గర నుంచి దర్శనం చేసుకున్నాం, చాలా మంచిగా అనిపించింది. రేపు జాతర ఉత్సవం ఎలా అనిపిస్తుంది? రేపు కూడా ఇంకా చాలా మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కొర్లబండి దర్శనం కూడా చేసుకున్నారా? కొర్లబండి దర్శనం కూడా. అయ్యా మీరు చెప్పండి, ఏ ఊరు నుంచి వచ్చారు? పక్కన కోట్లూరు అండి. ప్రతి 7 సంవత్సరాలకి చేస్తాను. చాలా ఒక అద్భుతమైన ఇదండి ఇది మాత్రం. అమ్మవారికి మాత్రం ఒక అద్భుతమైన పండగ. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి దర్శించుకోవాల్సిన పండగ ఈ తల్లిది, గంగారమ్మ తల్లిది. జాతర చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఉత్సవం ఈ వేషాలు ఉంటాయండి. అద్భుతమైన వేషాలతో ఈ అమ్మవారిని దిగి పెడతాం. అక్కడ దాకా తీసుకెళ్ళి అక్కడ ఇటు కొర్లపాటి మీద తీసుకెళ్ళటం అంతా కూడా దర్శనం చేసుకోవటం కూడా చాలా అద్భుతమైన పండుగ. ఏలూరుకి 7 సంవత్సరాలు ప్రతి ఒక్కరూ రావాలంటే అమ్మను దర్శించుకోవాలి, అమ్మ ఆశీస్సులు పొందాలని నేను కోరుకుంటున్నామండి. పంబల వ్యక్తి యొక్క విశిష్టత ఏంటండి? పంబల వ్యక్తి యొక్క విశిష్టత అండి, ఆయన కొర్లబండి మీద నించొని అమ్మని దర్శనం చేసుకొని ఎటు చూడకుండా అమ్మ ఆయన మీద ఉంటుందండి. కొర్లబండి మీద విశిష్టత అంటే ఈ తల్లి ఆ కొర్లబండి అతని మీద ఉంటుంది. ఇక వెళ్ళి మళ్ళీ అక్కడ కొమ్మ పోసే వరకు కూడా కొర్లబండి మీద ఆ తల్లి ఉంటుందండి. ముగింపు అయిపోయిన తర్వాత ఆయన ఏమైపోతారు? ముగింపు అయిన తర్వాత తెలియదండి, అక్కడ వదిలేసి వచ్చేస్తారు. నిజంగా నాకు తెలియలేని విషయం ఇది. తెలియలేని విషయం మనకి పూర్తిగా తెలియదు, పెద్దగా చెప్పకూడదు. అయితే చాలా మంది అంటారు ఏంటంటే ఏమవుతారంటే రాకూడదు ఊర్లోకి, ఎక్కడికో బయటకు వెళ్తారు, బయటనే ఉంటారు అనేది విధంగా చెబుతున్నారు. థ్యాంక్స్ అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా అనిపించిందండి జాతర ఉత్సవం? ప్రతి సంవత్సరం జరుగుతుంది కాదు కాబట్టి 7 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. మరి ఏలూరు తంగిలమూడిలో ఉన్నటువంటి మరి యొక్క జాతర మహోత్సవం అయితే ఘనంగా జరుగుతుందని చెప్పవచ్చు. మరి యొక్క ఈ రోజున కుంభం చేసేటువంటి కార్యక్రమాన్ని అయితే మరి అమ్మవారి దగ్గర చేయడం జరుగుతోంది. అనేక మంది భక్తజన సందోహం మరి యొక్క కుంభాభిషేకానికి, కుంభంలో జరిగినటువంటి కార్యక్రమానికి దర్శనం చేసుకుని ఆ అంకమ్మ తల్లి, పోతురాజు బాబు, గంగానమ్మ తల్లి యొక్క విగ్రహాన్ని దర్శనాలు చేసుకుని అనంతరం వారి యొక్క మొక్కుబడులను కుంభం రూపంలో తీర్చే విధానాలు అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. మరి ఏలూరులో జరుగుతున్న జాతర మహోత్సవాల్లో మరి తూర్పు వీధి జాతర మహోత్సవం ముగింపు అయింది. అదేవిధంగా పడమర వీధి ముగింపు కూడా మరి సంపూర్ణంగా పూర్తయినటువంటి విధానాలు జరిగాయి. అదేవిధంగా మరి ఇప్పుడు చూసుకుంటే తంగిలమూడి ప్రాంతంలో ఉన్నటువంటి మరి యొక్క కాళికామాత ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి అమ్మవారి వద్ద మనం ఉన్నాము. ఈ ప్రాంగణం అంతా కూడా ఈ జాతర మహోత్సవంతో భక్తి శ్రద్ధలతో వేలాది మంది భక్త జన సందోహం మరి అమ్మవారిని దర్శనం చేసుకున్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఆదివారం ఈ రోజున కుంభం పోయడం జరుగుతుంది. రేపు దేదీప్యమానంగా మరి ఎంతో వైభవపేతంగా అమ్మవారి కొర్లబండి కార్యక్రమం ఘనంగా
జరుగుతున్నట్లు మరి ఆలయ కమిటీ తెలిపింది. ఈ యొక్క కార్యక్రమంతో ఏలూరులో ఉన్నటువంటి జాతర మహోత్సవం సంపూర్ణంగా ముగింపు కార్యక్రమానికి వెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మరి ఇక్కడ చూసుకోవచ్చు, మరి కుంభం పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ వచ్చి కుంభం పోయడం అనేది ఇక్కడ జరుగుతోంది. ఇది 7 ఏళ్ళకు వచ్చేటువంటి ఒక పండుగను భక్తి శ్రద్ధలతో ఎంతో వైభవపేతంగా మరి జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఈ రకమైనటువంటి సాంప్రదాయబద్ధంగా గత 12 సంవత్సరాలకు వచ్చినటువంటి ఈ యొక్క అమ్మవారి జాతర కార్యక్రమం మరి ఇప్పుడు తిరిగి 7 సంవత్సరాలకు వచ్చినటువంటి విధానాలలో మరి గంగారమ్మ తల్లి ఉత్సవాలను చాలా ఘనంగా చేసుకున్న పరిస్థితులు అయితే మనం చూసుకోవచ్చు. ఏలూరు తంగెలమూడి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క జాతర మహోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి యొక్క అంకమ్మ తల్లి, పోతురాజు బాబు, గంగాయనమ్మ తల్లులను దర్శనాలు చేసుకున్న పరిస్థితి మనకు కనపడుతున్నాయి. వచ్చిన భక్తుల ముందు మనం మధ్యలో ఉన్నాము, ఆయన అడిగి తెలుసుకుందాం. ఏమంటే ఎలా ఉంది, ఉత్సవం ఎలా జరుగుతోంది? అన్ని హక్కులతో వైభవంగా ప్రజలకి ఏ ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలతో మధ్య మధ్యలో వాళ్ళకి వాటర్ ఇవ్వడం కానీ వాళ్ళకి ప్రసాదాలు ఇవ్వడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరికీ సౌకర్యకరంగా ఉండేలాగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేరుస్తూ మరింత దిగ్విజయంగా చేయాలని ఇంకా ఏ సౌకర్యం అందరికీ అందించాలని చెప్పి కోరుకుంటూ మరి ఖచ్చితంగా ఉందని తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ మన మధ్యన పోలీస్ శాఖ వారు చాలా సేవలు చేస్తున్నారు. ఆ యొక్క శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలకు ఏ విధమైన ఆరోగ్యం కలగకుండా చూస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. RSS కార్యకర్తలు కూడా సేవ చేయడం ఎంతో సంతోషదాయకం. ఇక్కడ ఏ విధమైనటువంటి ఆటంకాలు జరగకుండా మరి భద్రతా చర్యలు చేపడుతూ పోలీసు యంత్రాంగంతో పాటు RSS కార్యకర్తలు చేయడం విశేషంగా అనిపించింది. మన మధ్యన మరి ఒక RSS కార్యకర్త ఉన్నారు, ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు YK TV. మీరు అంటే ఈ గతంలో 2 జాతరలు జరిగాయి, దానికి ఎక్కడ మీరైతే కనిపించలేదు, ఇక్కడ రావడానికి ప్రత్యేకంగా తంగెలమూడి జాతర కమిటీ వాళ్ళు మనల్ని రిక్వెస్ట్ చేశారండి. ఈ కార్యక్రమానికి తగిన సహకారం అందించమని రిక్వెస్ట్ చేశారు. ఆ రిక్వెస్ట్ ప్రకారం మేము వచ్చి వారికి సహకారం అందించాం. ఎంతమంది వచ్చారు? మేము దాదాపు ఒక 45 మంది వరకు వచ్చామండి. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాలు. పొద్దున్న నుంచి ఉంటున్నారా? పొద్దున్న 6 గంటలకు వచ్చామండి, రాత్రి 8-9 వరకు ఉండాలని ఆలోచన. ఏ విధమైన సేవలు అందిస్తూ ఉన్నారు? అంటే మేము ప్రజలకి క్యూ లైన్లో పంపించడం, మరియు వాళ్ళకి తగిన మంచినీళ్ళు అది సహకారం ఇవ్వడం, మంచినీళ్ళు ప్రసాదం అవి అందేలా చూడడం, మళ్ళీ ఒకరినొకరు గుద్దుకోకుండా ఈజీగా మొత్తం ప్రయాణం జరగడం, దర్శనాలు జరగడం, ఆ సహకారం మేము సంతోషం అండి. మీరు చెప్పండి, ఏ రకంగా జరుగుతూ ఉంది జాతర మహోత్సవం? 7 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఎంత కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేయడానికి RSS రావడం చాలా సంతోషదాయకం, స్ఫూర్తిదాయకం కూడా. మీ మాటలో మీరు చెప్పండి, ఎలా అనిపించింది మీకు? RSS కార్యకర్తలు గత 7 సంవత్సరాల కార్యక్రమంలో కూడా జాతర కార్యక్రమంలో కూడా RSS కార్యకర్తలు పనిచేయడం జరిగింది. మడమర వీధి మూలవిరాట్ అమ్మవారి దగ్గర అన్నపానీయాలు అందించడం, అలాగే ఎవరైతే భక్తులు వచ్చారో వాళ్ళకి సౌకర్యాలు కలగకుండా వాళ్ళు చక్కగా అమ్మవారిని దర్శించుకుని మంచి హిందూ సాంప్రదాయం ప్రకారం అందరూ హిందువులందరూ చాలా చక్కగా చేసుకునే విధంగా మేము సహకరిస్తున్నాం. అలాగే ఇది RSS శతాబ్ది ఉత్సవాల్లోని ఏలూరు జిల్లాలో, ఏలూరు నగరంలో ఈ అమ్మవారి జాతర ఉత్సవం జరగడం కూడా మా యొక్క పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నాం. ఎందుకంటే RSS 100 సంవత్సరాలు దేశం మొత్తం చేసుకుంటే దీంతో పాటు ఇక్కడ మనం జాతర ఉత్సవాలు కలిపి చేసుకుంటాం. కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పనిచేయడం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే కేవలం ఇక్కడ సాగరంలో కూడా కాదు, ఇది మన హిందూ కార్యక్రమం. RSS ఏం భావిస్తుందంటే హిందూ సమాజాన్ని కుటుంబం కింద భావిస్తుంది. కాబట్టి ఇది మా కుటుంబంలో జరుగుతున్న ఉత్సవానికి, కుటుంబంలో జరుగుతున్న కార్యక్రమానికి మనం
నిలబడాలి, మనం సహకరించాలి. ఇది ఎవరి దగ్గరకో మనం వెళ్ళి చేస్తున్నట్టు కాకుండా మన కుటుంబంలో కార్యక్రమాన్ని మనం చాలా చక్కగా ఒక క్రమ పద్ధతిలో ఒక నిర్దిష్ట మార్గంలో చేసుకోవడానికి మనం అందరం కలిసి నిలబడాలి అని నిర్ణయించుకున్నాం. ఈరోజు మా కుటుంబంలో అందరూ కూడా కార్యక్రమంలో ఈ జాతరలో ఉంటే మేము మాత్రం ఇక్కడ కార్యక్రమం సజావుగా సాగేటట్టు ఇక్కడ నిలబడ్డాం. ఈ కార్యక్రమం చక్కగా నిర్వహించినందుకు అన్ని ఇక్కడ ఒకటే కాదు, మిగిలిన నగరంలో జరిగిన అన్ని జాతర కమిటీలకు, అలాగే ముఖ్యంగా తంజులమూడి జాతర కమిటీ వాళ్ళు ఎవరైతే మాతో కలిసి పనిచేస్తున్నారో వాళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ భారత్ మాత గంగానమ్మ తల్లికి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.